హలో అండి, నా పేరు డాక్టర్ రవితేజ కోటమూర్తి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్. ఈ రోజు మనం కోవిడ్ కొత్త వేరియంట్ గురించి మాట్లాడుకుందాం కొంచెం. ఎందుకంటే న్యూస్ లో చాలా కేసెస్ పెరుగుతున్నాయి, అది జనాల కన్సర్న్ గా కొంచెం ఉంటుంది. కాబట్టి కోవిడ్ కొత్త వేరియంట్ ఏంటి అంటే NB.1.8.1 అండి. ఇది ఓమైక్రాన్ సబ్ వేరియంట్ లాంటిది. ఇది వేరియంట్ అండర్ మానిటరింగ్ కింద ఇచ్చారు, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కింద కాదు. అంటే ఏంటి అంటే ఇదేమి అంత అలార్మింగ్ గా చేసిన చేంజెస్ కానీ డెత్ రేట్ కానీ అలాంటివి చూసి ఇంకా ప్రస్తుతం లేదు. సో ఇది మానిటరింగ్ లో ఉంది అని అర్థం. అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుంది ఏంటి అన్నది. సో వీటి సిమ్టమ్స్ ఏంటి అంటే ఇంతకు ముందు కోవిడ్ వచ్చినట్టే జ్వరం, గొంతు నొప్పి రావడం, దగ్గు, జలుబు, రన్నింగ్ నోస్ ఉండడం, మజిల్ పెయిన్ అవి ఉండడం, వీక్నెస్ ఉండడం, హెపటైట్ అన్నది తగ్గిపోవడం, కామన్ సిమ్టమ్స్ ఇలాంటివన్నీ చూడడం. ఎవరిలో అయితే ఇంతకన్నా ఎక్కువ అంటే ఆయాసం రావడం కానీ, చెస్ట్ పెయిన్ కానీ, జ్వరం మరి ఎక్కువ రోజులు ఉండడం కానీ ఇలాంటివి అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని కలవడం అనేది మంచిదండి. సేమ్ సిమిలర్ ఇంతకు ముందు ఎలా టెస్టింగ్ అది చేసేవారో అలాగే టెస్ట్ చేసి తెలుసుకుంటారండి ప్రస్తుతానికి. సో ఇంతకు ముందులాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే హ్యాండ్ హైజీన్ అనేది ప్రాపర్ గా ఫాలో అవ్వడం. ఆ విధంగానే ఎవరిలో అయితే సిమ్టమ్స్ 1-2 రోజులు మించి ఉంటాయో డాక్టర్ని కలవడం మంచిది. సొంతంగా యాంటీబయాటిక్స్ అవి తీసుకోకుండా ఒకసారి పల్మనాలజిస్ట్ ని కలిస్తే మంచిదండి. థ్యాంక్ యూ.